ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ వేస్తానండి. మధ్యలో ఉన్న క్లాత్ నేను పీసు జాగ్రత్తగా పెట్టుకోమని కటింగ్ వీడియోలో చెప్పాను కదా, ఆ పీస్ కన్నా కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నేను ఓవర్లాక్ చేసుకున్నాను. మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే ఫోల్డ్ చేసి కుట్టుకోండి. అందుకనే మనం కట్ చేసిన పీస్ కన్నా ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ కట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ ప్రాబ్లం రాదు, లేదంటే పట్టేస్తుంది. ఇది మిడిల్ పాయింట్, అది బాగా గుర్తుపెట్టుకోండి. అటు ఇటు మనకి ఎంతైతే నెక్ కావాలో అంత పెట్టుకోవాలన్నమాట. అంటే మనం కట్ చేసేటప్పుడు పెట్టుకుంటాం కదా, సో దానంతా మీరు ఖచ్చితంగా ఎక్కువ కట్ చేసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, తక్కువ కట్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ క్లాత్ కూడా దొరకదు. ఇంకా ఈ మిడిల్లో ఇది ఇలా పెట్టేసుకుని, అంటే మనకి నెక్ డీప్ ఎక్కడి దాకా వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది నెక్ డీపు. ఇక్కడ పెట్టుకుని గట్టిగా రఫ్ ఇవ్వండి. ఇంకా మనకి దీనికి సపోర్ట్ ఏమీ లేదనమాట, రఫ్ ఒకటే సపోర్టు. మీరు కానీ రఫ్ ఇవ్వకపోతే మాత్రం వేసుకున్న తర్వాత ఊడిపోయిందంటే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బాగా రఫ్ ఇవ్వాలి. 2-3 సార్లు కుట్టండి. ఆ 2-3 సార్లు కుట్టే కన్నా చిన్న కుట్టు మీద 2 కుట్లు వేయండి. అంటే ఎక్కువ కుట్టినా కూడా కుట్లనే బయట కనిపిస్తాయి కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్న కుట్టు పెట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలాగా. ఇలా మొత్తం కూడా అంతేనండి. ఇలాగా నీట్గా రెండు కుట్లు కుట్టుకోండి, సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగ చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ పక్కన కూడా అంతేనండి. ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం నాకు మిస్ అయింది. రఫ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకోసారి కుట్టండి. సో ఇది అయిపోయింది కదా, దీని పక్కన ఇంకో కుట్టు వేయండి. దీని పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే జాయిన్ చేసుకోండి. నేను మళ్ళీ కుట్టాను, మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు కానీ ఇదిగో రెండో సైడ్ కూడా అంతే సేమ్. ఎక్కడికైతే నెక్ డీప్ అనేది మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా రఫ్ ఇచ్చి మిడిల్లో మీరు కావాలనుకుంటే బటన్స్ పెట్టుకోవచ్చండి, ఫ్యాబ్రిక్ బటన్స్. కానీ వీళ్ళు పెద్దవాళ్ళ బ్లౌజ్ అన్నాను కదా, సో నేనైతే కుట్టలేదు. వాళ్ళకి కావాలంటే కుట్టొచ్చని, కానీ ఇదే బాగుందని చెప్పారు. ఇలా అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మళ్ళీ నేను ఇంకో కుట్టు వేస్తున్నాను, చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ అని. ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా వచ్చిందండి. మధ్యలో మీరు బటన్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇది రెడీ అయిపోయింది కదా, నేను ఇంకా షోల్డర్స్ని కూడా జాయిన్ చేసి, ఫ్రంట్ పార్ట్ మీకు తెలిసిందే కదండి, అందుకు నేను ఏం చెప్పలేదు ఫ్రంట్ పార్ట్ గురించి. ఇలా కరెక్ట్గా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్ది ఫ్రంట్ రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలి. ఇలాగా ఫస్ట్ వచ్చేసి మన వైపుకి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని, ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్. అలా మొత్తానికి రెండు సార్లు కుట్టాలండి. తర్వాత వచ్చేసి ఇంకో కుట్టు ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే. రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేసేయండి. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్.
ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట. ఆ 2 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట. ఇలా మొత్తం కూడా అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకోండి ఇలా వచ్చింది. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు అనమాట. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మొత్తానికి 3 స్టిచెస్ వేసుకోవాలండి. 3 స్టిచెస్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సైడ్కి ఇంకో కుట్టు అయితే వేసేసేయండి. ఇంకొక స్టిచ్ సైడ్కి. అయిపోయింది ఇది కూడా. ఈ కార్నర్కి కుట్టు వేయండి. ఇంకా మీకు అవన్నీ తెలుసు కదండి, పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్. అందుకని దీనికోసం స్పెషల్గా పోస్ట్ చేయలేదు. మెయిన్ వచ్చేసి వెనకాల ఎలాంటి పొరపాటు జరగకుండా ఎలా చూసుకోవాలనేది చెప్పాను అనమాట. మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని, ఆర్మ్ లూజ్ దగ్గర ఇలాగా కరెక్ట్గా పెట్టుకుని మధ్యలోనే కర్వ్ అనేది తిప్పాలి. సో ఫైనల్గా అయితే మనకి ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొకటి, ఇది కూడా అంతేనండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అన్నమాట. ఇలా 2 స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రెండో హ్యాండ్ కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆర్మ్ లూజు, ఇలా స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వీడియోలో చూపించినట్టు. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ నుంచి నడుము దగ్గర ఈక్వల్గా రావాలి. నడుము దగ్గర ఇలా కుట్టేసేయండి. ఈ సైడ్ కూడా అంతే. ఈ సైడ్ కూడా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి. ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టు అయితే వేసేసేయండి. అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా సేమ్ ఇలాగే కుట్టుకుంటే, కటింగ్ చేసుకుని కుట్టుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.